హర్యానా ఫరీదాబాద్ లో పట్టుబడిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ఫియాన్ కు సంబంధించి మరిన్ని వాస్తవాలను ఎన్టీవీ బయటపెట్టింది. ఫరీదాబాద్ జిల్లాలోని కర్నేర గ్రామంలో సొంతంగా ఓ గోడౌన్ నిర్వహిస్తూ దాదాపు 10 టన్నుల ఎర్రచందనాన్ని నిల్వ చేసి చైనాకు స్మగ్లింగ్ చేస్తున్నాడు ఫియాన్. దేశీయంగా టన్నుకు 3 కోట్ల రూపాయల రేటు పలుకుతుండగా అంతర్జాతీయంగా 3 నుంచి 7 కోట్ల వరకు ఉండటంతో శేషాచలం నుంచి చైనాకు కొంతకాలంగా ఎగుమతి చేస్తున్నాడు ఫియాన్. సాధారణ చెక్కల్ని ఎగుమతి చేస్తున్నట్టు చూపించే ఫియాన్ ఎవరికీ దొరకకుండా చెక్కల మధ్యలో ఎర్రచందనాన్ని ఉంచి దొడ్డిదారిన చైనాకు తరలిస్తున్నాడు. ఇందులో నిజానిజాల్ని తెలుసుకునే ప్రయత్నం చేసిన ఎన్టీవీ బృందం కర్నేరలో ఉన్న ఫియాన్ గోడౌన్లోని ఎర్రచందనం బాగోతాల్ని కళ్లకు కట్టినట్టు చూపింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంత పెద్ద మొత్తంలో ఎర్రచందనం పట్టుపట్టడం ఇదే తొలిసారి. చిత్తూరు జిల్లా ఎస్పీ ఘటమనేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆపరేషన్ చేపట్టిన 10 మంది పోలీసుల బృందం ఢిల్లీ పహాడీగంజ్లోని ఓ గెస్ట్ హౌస్ లో అంతర్జాతీయ స్మగ్లర్ ఫియాన్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అతన్ని ఢిల్లీ 30 హజారీ కోర్టులో హాజరుపరిచింది. 2 రోజుల్లో ఫియాన్ ను చిత్తూరుకు తరలిస్తామని ఎన్టీవీకి తెలిపారు పోలీసులు. అతన్ని లోతుగా ప్రశ్నించడం ద్వారా ఎర్రచందనం మాఫియా వెనుక అసలు సూత్రధారులెవరో తెలుస్తుందని భావిస్తున్న పోలీసులు ఫియాన్ తో పాటు ఇంకా ఎవరెవరు రెడ్ శాండల్ ఎగుమతి చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయనుంది. ఫియాన్ దర్యాప్తులో భాగంగా కర్నేర గోడౌన్ కు చేరుకున్న చిత్తూరు పోలీసుల బృందం ఎర్రచందనం దుంగల పేరుతో మార్కు వేసి ఒక లారీ లోడ్ ను చిత్తూరుకు తరలించింది. ఈ లారీలో 9,500 కేజీల ఎర్రచందనం దుంగలున్నాయి. వీటన్నింటినీ చైనాకు తరలించేందుకు ఫియాన్ ప్లాన్ వేశాడు. ఈ గోడౌన్లో ఎర్రచందనం దుంగలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. ఏళ్ల తరబడి ఈ గోడౌన్ నుంచి ఫియాన్ రెడ్ శాండల్ ను ఎగుమతి చేస్తున్నట్లు స్పష్టమైంది. గతంలో అరెస్టైన స్మగ్లర్లను ప్రశ్నించడం ద్వారా వివరాలు సేకరిస్తున్న చిత్తూరు జిల్లా పోలీసులు క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించిన రెడ్ శాండల్ మాఫియా గుట్టు విప్పుతున్నారు. ఈ క్రమంలోనే ఫియాన్ ను కూడా పట్టుకోగలిగారు. ఇప్పటివరకు 3 అంతర్జాతీయ స్మగ్లర్లను పట్టుకున్న పోలీసులు త్వరలోనే ఈ మాఫియాను పూర్తి స్థాయిలో మట్టుపెట్టేందుకు సన్నద్దమవుతున్నారు. చిత్తూరు ఎస్పీ ఆధ్వర్యంలోని పోలీసుల బృందం దర్యాప్తును ముమ్మరం చేసింది. శేషాచలం నుంచి కర్నేర గోడౌన్ కు ఎర్రచందనం ఎలా తరలించారు, దీనిపై ఎవరెవరు ఉన్నారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామంటున్నారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రెడ్ శాండల్ మాఫియా ముఠాలను పూర్తి స్థాయిలో పట్టుకునే ప్రయత్నాల్లో ఏపీ పోలీసులు విజయం సాధిస్తూనే వస్తున్నారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎస్పీ ఆధ్వర్యంలో ఘటమనేని శ్రీనివాస్ పూర్తి స్థాయిలో ఆయన టీమును ఢిల్లీలోని రెడ్ శాండల్ మాఫియా ముఠాలను పట్టుకునేందుకు గత వారంలో పంపారు. వారు పూర్తి స్థాయిలో చైనీకి సంబంధించినటువంటి ఒక ముఠాను పట్టుకునేటువంటి ప్రయత్నాల్లో సక్సెస్ సాధించారు. 9,500 కిలోల పూర్తిస్థాయి రెడ్ శాండల్ దుంగలను వాళ్ళు హర్యానాలో పట్టుకున్నారు. ప్రస్తుతం మనం ఉన్నాం కర్నూలుకు సంబంధించినటువంటి గ్రామంలో. ఇక్కడ పూర్తి స్థాయిలో డిఎస్పీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి గిరిధర్ గారు అలాగే ఎస్పీ ఘటమనేని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో టీం అంతా సిఐ అలాగే ఎస్ఐ కానిస్టేబుల్స్ అందరూ కూడా 9,500 కిలోల రెడ్ శాండల్ కి సంబంధించిన దొంగలను పట్టుకున్నారు. ఇక్కడ నుంచి చైనాకు ఎక్స్పోర్ట్ చేసినటువంటి దొంగలను
పట్టుకునడంలో వీళ్ళు సఫలమయ్యారు. గత నెల రోజులుగా ఏపీ పోలీసులు రెడ్ శాండల్ కు సంబంధించినటువంటి ముఠాలను పట్టుకునే విషయంలో ముందు వరుసలో ఉన్నారు. చూస్తున్నాం, ఇస్సార్లో ఒక ముఠాను పట్టుకున్నారు, అలాగే ద్వారకాలో ఒక ఇంటర్నేషనల్ కి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని పట్టుకున్నారు. అలాగే ఈ రోజు ఇక్కడ చైనాకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని పట్టుకుని గిరిధర్ గారి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి దుంగలను చిత్తూరుకు ఆంధ్రప్రదేశ్ కు తరలించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక లారీలో ఎస్కార్ట్ ద్వారా పోలీసులు పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి రెడ్ శాండల్ ను ఏపీకి తరలించి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసే దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతర్జాతీయానికి సంబంధించి చూసుకుంటే 3,000 వరకు ఒక కిలో ఈ రెడ్ శాండల్ కి సంబంధించినటువంటి దుంగల విలువ ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా 5 కోట్ల నుంచి 7 కోట్ల వరకు ఈ రెడ్ శాండల్ కి సంబంధించినటువంటి దుంగల విలువ అంతర్జాతీయ మార్కెట్ లో ఉండేటువంటి అవకాశాలు. ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు డిఎస్పీ గారు గిరిధర్ గారు చెప్పండి సార్, ఈ ముఠా గుట్టురట్టు విషయంలో మీరు పూర్తి స్థాయిలో విజయం సాధించారు. ఎలా దీన్ని పూర్తి స్థాయిలో మీరు పట్టుకునేటువంటి ప్రయత్నాల్లో ఎన్ని రోజుల నుంచి ఎఫర్ట్ చేశారు? ఇంకా మీ ఎఫర్ట్ ఈ రెడ్ శాండల్ విషయంలో ఎలా ఉండబోతుంది? చిత్తూరు జిల్లాలో మదనపల్లి 2 టౌన్కి సంబంధించిన ఒక కేసులో మా జిల్లా ఎస్పీ ఘటంనేని శ్రీనివాస్ గారు, ఆ తర్వాత మా అడిషనల్ ఎస్పీ రత్న మేడం గారి ఆధ్వర్యంలో నేను మా ఇన్స్పెక్టర్ టీమ్గా తయారయ్యాము. ఆ కేసులో ఇంపార్టెంట్ కేసు అది. దాంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మాకు మా జిల్లా ఎస్పీ గారికి వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు 29వ తారీఖు రాత్రి ఢిల్లీలో ఒక ఇంటర్నేషనల్ ఇల్లీగల్ ఎక్స్పోర్టర్, చైనా దేశస్తుడు అతన్ని పట్టుకున్నాము. అతను ఇంటరాగేట్ చేసిన తర్వాత అతను ఇచ్చిన సమాచారం మేరకు ఇక్కడ మీరు చూసారు, ఇక్కడ మారుమూల గ్రామం కన్హేరా అనే విలేజ్ చాలా మారుమూల గ్రామం, ఫరీదాబాద్ కూడా చాలా దూరంలో ఉంది. ఈ విలేజ్లో వచ్చి ఇక్కడ త్యాగి గారికి సంబంధించిన గోడౌన్ ఇది. దీంట్లో దాదాపు మొత్తం 9.5 టన్స్ అంటే 9,500 కేజీలు ఇది మొత్తం ఇది రికవర్ చేసాము. ఇది మన శేషాచలం ఫారెస్ట్ నుంచి ఎట్లా వచ్చింది, ట్రాన్స్పోర్టర్స్ ఎవరు, లోకల్ స్మగ్లర్స్ ఎవరు, మరి ఇక్కడి నుంచి ఫర్దర్ డెస్టినేషన్ ఎక్కడ అని చెప్పేసి పూర్తిగా దర్యాప్తు చేయాల్సి వస్తుంది. సరే, అలాగే పూర్తిగా చూసుకుంటే ఇప్పటి వరకు 3 ముఠాలను ఇంటర్నేషనల్ సంబంధించి ఏపీ పోలీసులు కడప వాళ్ళు కానీ మీరు కానీ చూసుకుంటే టాప్ ఇది ఎక్కువగా 10,000 కిలోల వరకు ఉన్నట్టుగా ఈ రెడ్ శాండల్ సంబంధించిన విలువ తెలుస్తుంది. దీని విలువ ఎలా ఉండబోతుంది అంతర్జాతీయంగా? ఇంకా మీరు రెడ్ శాండల్ విషయంలో పట్టుకునే విషయంలో ఈ మాఫియాను అరికట్టే విషయంలో ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ అనేది మనము చెప్పలేము. ఎక్కడైతే పర్చేజ్ వాల్యూ ఎంతైతే ఉందో అది మన లోకల్గా దీని వాల్యూ ఎంత ఉందంటే దాదాపు 3 to 4 crores ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాము. ఇంటర్నేషనల్ మార్కెట్ అయితే మనం చెప్పలేము. హాంకాంగ్లో ఒక రేట్ ఉండొచ్చు, చైనాలో ఒక రేట్ ఉండొచ్చు, చెప్పలేము. అది సరే, ఇలా పట్టుకున్న చైనీకి సంబంధించినటువంటి వ్యక్తిని కోర్టులో ప్రొడ్యూస్ చేశారా? ఎలా అతన్ని ఆల్రెడీ 30,000 కోర్టు ఢిల్లీలో ప్రొడ్యూస్ చేసిన తర్వాత లీగలైజ్ చేసిన తర్వాత మళ్ళీ మన చిత్తూరు జిల్లాకు తీసుకెళ్లి ఫర్దర్ పోలీస్ కస్టడీ, తర్వాత ఇన్వెస్టిగేషన్ చాలా ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా ఈ ప్రొడ్యూస్ ఎక్కడ పోతుంది, దీనికి లైసెన్స్ ఉందా లేదా, ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది, గతంలో ఎంత జరిగింది అనే పూర్తిగా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తం ఇక్కడ చూస్తున్నాం దుంగలకు సంబంధించి లారీలో లోడ్ చేస్తున్నటువంటి విజువల్స్ మనకున్నాయి. మనతో పాటు సిఐ మహేష్ గారు కూడా ఉన్నారు. అలాగే టీమ్ కు సంబంధించి చూసుకుంటే ఎస్ఐ అలాగే కానిస్టేబుల్ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దుంగలకు సంబంధించి పూర్తిగా కౌంటింగ్ చేశారు. దానికి సంబంధించి మార్క్ కూడా చేయడం జరిగింది. ఏ దుంగలు ఏ వన్లో ఉన్నాయి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దుంగలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ను కూడా ఎస్ఐ దగ్గరుండి ఇక్కడ పూర్తి స్థాయిలో కౌంట్ చేస్తున్న పరిస్థితి. ఈ రోజు ఈ లారీ లోడ్ అయిన తర్వాత ఏపీకి పోలీస్ ఎస్కార్ట్ ద్వారా చిత్తూరుకు తరలించేటువంటి అవకాశాలని, అలాగే చైనాకు సంబంధించిన వ్యక్తిని ఇంటర్నేషనల్ సంబంధించిన స్మగ్లర్ ని కూడా వీరు ఇక్కడ నుంచి చిత్తూరుకు తీసుకునేందుకు జ్యుడిషియల్ కి సంబంధించినటువంటి పర్మిషన్స్ కూడా తీసుకున్నారు. 30,000 కోర్టులో నిన్న హాజరుపరిచారు. పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ రెడ్ శాండల్ కి సంబంధించినటువంటి వివరాలను తీసుకున్న తర్వాత ఈ చైనాకు సంబంధించినటువంటి స్మగ్లర్ ను కూడా ఢిల్లీ నుంచి చిత్తూరుకు తీసుకెళ్లేటువంటి అవకాశాలున్నాయి. కెమెరామెన్ అరుణ్తో సురేష్, ఎన్టీవీ, కర్నూలు నుంచి ఫరీదాబాద్. కర్నెర గోడౌన్ నుంచి ఫియాన్ ఎర్రచందనాన్ని ఎలా తరలిస్తున్నాడు, గోడౌన్లో ఎంత మేర నిల్వలున్నాయనే దానిపై మా ప్రతినిధి సురేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. పోలీసులు ఎస్పీ గంటంనేని శ్రీనివాస్, అలాగే డిఎస్పీ గిరిధర్, సిఐ మహేష్ ఆధ్వర్యంలో రెడ్ శాండల్ కు సంబంధించినటువంటి 10,000 కిలోల దుంగలను ఫరీదాబాద్ లో పట్టుకున్నారు. చూస్తున్నాం, మనం ప్రస్తుతం ఉన్నాం ఈ రెడ్ శాండల్ కి సంబంధించినటువంటి గోడౌన్. చైనాకు సంబంధించినటువంటి ఫియాన్ 42 ఏళ్ల ఫియాన్ ఈ గోడౌన్ ను పూర్తి స్థాయిలో తను ఓన్ గా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి చెక్కలను సప్లై చేసే దిశగా, ఎక్స్పోర్ట్ చేసే దిశగా ఆయన ఇక్కడ అనుమతి తీసుకున్నారు. అయితే ఇక్కడ అనుమతి లేకుండా పూర్తి స్థాయిలో ఇల్లీగల్ గా రెడ్ శాండల్ ను ఇక్కడ నుంచి చైనాకు ఎగుమతి చేసే దిశగా శేషాచలం అడవుల నుంచి ఫరీదాబాద్ దాకా దుంగలను, రెడ్ శాండల్ కి సంబంధించినటువంటి దుంగలను తీసుకొచ్చి ఇందులో ఇక్కడ ఉన్నటువంటి ఈ చెక్కలో కలిపేసి
ఇక్కడున్న ఎర్రచందనాన్ని చైనాకు తరలించేటువంటి ప్రయత్నాలు చేశారు. 10,000 టన్నులు దాదాపుగా చూసుకుంటే అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ 5 నుంచి 7 కోట్లు ఉండేటువంటి అవకాశం ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ మార్కెట్లో మాత్రం 3 కోట్ల దాకా ఈ దుంగల విలువ ఉండేటువంటి అవకాశం ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ చూసుకుంటే ఈ దుంగలను పూర్తి స్థాయిలో ఏపీకి తరలించేటువంటి ప్రయత్నాలు డిఎస్పీ గిరిధర్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ గోడాన్ని పూర్తిగా వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఇక్కడ లోకల్ గా కూడా ఎవరికి ఈ సమాచారం తెలియదు. ఈ గోడౌన్లో ఎర్రచందనం అంటూ ఉంది. ఇది ఇక్కడ నుంచి అక్రమంగా నిల్వ చేయడం దీన్ని అక్రమంగా నిల్వ చేయడం పూర్తి స్థాయిలో లోకల్స్ కి కూడా తెలియకుండా చేసినటువంటి సంఘటన. ఇక్కడ గ్రామస్తులు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తపరుస్తున్న పరిస్థితులున్నాయి. మరి కాసేపట్లో ఈ లోడు ఏపీకి బయలుదేరేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. చైనాకు సంబంధించిన ఫియాన్ ను కూడా పోలీసులు 30,000 కోట్లో హాజరుపరిచారు. ఆయన్ని కూడా పోలీసుల రిమాండ్లో ఉన్నటువంటి వారిని ఢిల్లీకి సంబంధించినటువంటి 30,000 కోట్లో హాజరుపరిచారు. కాబట్టి ఇక్కడ నుంచి నేరుగా చిత్తూరుకు పోలీసులు తీసుకెళ్లేటువంటి అవకాశాలని మరో 2 రోజుల్లో ఫియాన్ ను చైనాకు సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ స్మగ్లర్ ను ఇక్కడ నుంచి ఏపీకి తరలించబోతున్నారు. చెప్పుకోవచ్చు ఏపీకి సంబంధించి ఇప్పటిదాకా పోలీసులు చేసినటువంటి దాడుల్లో కానీ ఇంటర్నేషనల్ కి సంబంధించిన రెడ్ శాండల్ మాఫియా వ్యక్తుల్లో పట్టుకున్న వాళ్ళు ఈ చైనాకు సంబంధించి ఈ వ్యక్తి పూర్తి స్థాయిలో 10,000 కిలోల రెడ్ శాండల్ ను పట్టుకోవడం ఇది ఒక తొలిసారిగా అని చెప్పుకోవచ్చు. ఇది భారీ డంపుగా కూడా భావిస్తున్నారు. ఇప్పటిదాకా ఇటువంటి డంపును ఏపీకి సంబంధించిన పోలీసులు పట్టుకోలేదు. చిత్తూరు జిల్లా పోలీసు మాత్రం చాకచక్యంగా పహాడ్గంజ్ లో ఢిల్లీలోని పహాడ్గంజ్ లో అజయ్ అనేటువంటి గెస్ట్ హౌస్ లో ఉన్నటువంటి ఈ చైనాకు సంబంధించిన వ్యక్తిని ఇంటర్నేషనల్ కి సంబంధించిన స్మగ్లర్ ను గిరిధర్ డిఎస్పీ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఈ దుంగలను పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి ఏపీకి తరలించేందుకు కూడా ఒక వాహనాన్ని మాట్లాడారు. ఎస్ఆర్ ద్వారా ఇక్కడ నుంచి తీసుకుపోతున్నారు. ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి లోకల్స్ కూడా ఈ దుంగలకు సంబంధించిన వివరాలు తెలియకపోవడం కారణంగా వీరి వ్యాపారం ఇప్పటి వరకు కొనసాగింది. అయితే పోలీసులు పూర్తి స్థాయిలో చైనాకు సంబంధించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ గోడౌన్ ని సీజ్ చేశారు. దుంగలను కూడా సీజ్ చేసి ఏపీకి తరలించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కెమెరామెన్ అరుణ్తో సురేష్, ఎన్టీవీ, ఫరీదాబాద్ నుంచి న్యూఢిల్లీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.